ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. విజయాన్ని పంచుకోవడం. ఈ సినిమా చూపిస్తా మామ ఒక స్పెషల్ ఫిలిం లాగా నాకు ఇన్ని సినిమాలు చేసిన, ఎందుకంటే టైటిల్లో సగం పేరు మామ అన్నది నాది మెయిన్ హీరోతో పాటు. ఇంత పెద్ద క్యారెక్టర్ చేసి ఇంత హిట్ అవ్వడం మరి చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారు, హీరో గారు ఇవన్నీ మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఈ సినిమాలో అందరికి క్యారెక్టర్స్కి చాలా మంచి పేరు వచ్చింది. మన తోటపల్లి మధు గారికి మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా. ఆయన అంత పెద్ద విలన్ క్యారెక్టర్స్ అన్నీ చేసిన తోటపల్లి మధు గారికి ఈ సినిమా మళ్ళీ రీఎంట్రీ అవడం హీరో ఫాదర్గా. ఎందుకంటే యాప్ట్, ఆ క్యారెక్టరైజేషన్ యాప్ట్ అనమాట. హీరో ఫాదర్ క్యారెక్టరైజేషన్కి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఒకప్పుడే చూశాను నేను సినిమాలో. టోటల్గా డిఫరెంట్ ఆ సినిమాలో. పోసాని కృష్ణమూర్తి గారి క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ చాలా కీలకమైన రోలు. అలాగే పాత్రలన్నిటికీ అనమాట. నా మేనల్లుడు క్యారెక్టర్ వేసిన ప్రవీణ్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక నాకు మెయిన్ రోలు మరి ఇక టైటిల్ రోలు. ఈ మెయిన్ ఈ సినిమాకి నేను ఎక్కడ వెళ్ళినా హీరో రాజ్ తరుణ్ ఆయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక హీరోకి అంత పేరు, మళ్ళీ కొత్త జోనర్, కొత్త పర్ఫార్మెన్స్, అంటే ఒక కొత్త స్లాట్ అయింది ఆయనకంటూ సెపరేట్ స్లాట్ అని నిన్న చాలామంది చెప్తున్నారు. కంగ్రాట్స్ అని. కొత్త ఇది ఆయన సృష్టించుకున్నాడు. ఎందుకంటే ఎంత తపన పడి ఆయన చేశారో నాకు తెలుసు. అది సింగిల్ టేక్లో చేసేవాడు ఆయన. కొన్ని జరుగుతాయి, 2-3 టేక్లు. అది ఆ డిజైన్ చేసిన విధానం, ఆయన క్యారీ చేసిన విధానం ప్రతి వాళ్ళకు ఒక కొత్త జోనర్లో అంత పెర్ఫార్మెన్స్లో ఆయనకంటూ ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళే ఇది. ఎందుకంటే ఉయ్యాల జంపాల నేను చూడలేదు, కానీ అందులో వేరే సాఫ్ట్ టైప్ నుంచి దీన్ని టోటల్గా డిఫరెంట్గా అది ఫుల్ పిక్చర్ ఆయన ఉంటారు కాబట్టి అది యాక్సెప్టెన్స్ లెవెల్స్ తీసుకొచ్చారు. మీ ఇద్దరం అలా మాట్లాడుకునేసరికి అంత కాంప్లిమెంటింగ్ ఇది వచ్చింది. దాన్ని డిజైన్ చేసి తీసిన మన డైరెక్టర్ త్రినాథ్ గారికి, ఆయనకి ఎప్పుడో అసలు ఇంత సక్సెస్ రావాల్సిన ఒక అద్భుతమైనది మేము చేసాం మనం. చాలా థ్యాంక్స్ సార్. సో డైరెక్టర్కి ఆ హర్షధ్వానాల మధ్య, జనాల గోల మధ్య ఒక దర్శకుడు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు ఆయన క్రేజు. ఇలా డిజైన్ చేసిన మా ప్రసన్న గారికి, ఇతను డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆయన డైలాగ్స్ స్పాట్లో ఆయన చెప్పి ఆయన చేసిన విధానం చూస్తుంటేనే అనిపించింది. ఎంతమందికో చెప్పాను, చాలా మంచి రైటర్, పెద్ద రైటర్ అవుతారు ప్రసన్న అనే ఆయన ఫ్లో అలా వస్తుంది ఆయనకి ఫస్ట్ నుంచి చెప్పేది. అదే ఇవాళ ఆడియన్స్ వినపడనీయకుండా కొడుతున్నారు చప్పట్లు. డైలాగులు వినడానికి అంటే అంత కనెక్ట్ అయిపోయారు. ఒక అద్భుతం. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ తండ్రి పాత్ర, ఈ బెంగాలీది ఒక సిన్సియర్, హానెస్ట్, అంటే ఒక క్వాలిటీ కంట్రోల్ ఇది ఉన్న ఒక ఆఫీసర్, మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్లోనే మీకు వేరియేషన్స్ దొరుకుతాయి. ప్రతి చిన్న విషయానికి మనం స్పందించే ఇది. అదే ఒక రిచ్ అరిస్టోక్రటిక్ ఫాదర్ అయితే నాకు తెలిసి కొంచెం ఒక రెస్ట్రిక్టెడ్ జోన్కి వెళ్ళిపోతాం. సో అలాంటి జోన్ నుంచి దానికన్నా కింద జోన్లో ఉన్న మా హీరో ఇద్దరి మధ్య సంభాషణలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారని వచ్చింది. దానికి బెక్క వేణుగోపాల్ గోపాల్ గారు ఫస్ట్ నుంచి ఆయన చెప్పిన విధానం చాలా ఎగ్జైటెడ్ ప్రొడ్యూసర్. ఆయన ఏం మాట్లాడినా మోస్ట్ కన్విన్సింగ్ అండ్ మోస్ట్ ఆయనలో లాగేసుకుంటారు. ఆయన ఏం మాట్లాడినా మొత్తంగా బెస్ట్. ఇవాళ ఆయన ఆనందండి హిట్ అండి అన్నారు, మంచి హిట్ అండి అన్నారు, సూపర్ హిట్ అన్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు అనుకునేవాడు ప్రొడ్యూసర్, సార్ మంచి హిట్ అని టాక్ రావాలి సార్. బాగానే ఉందండి అని కాదు, మంచి హిట్ కాదు మంచి హిట్ అన్న మాట వినపడాలని మనస్ఫూర్తిగా అందరి ఆత్మ పెట్టి పనిచేసిన సినిమా. డెఫినెట్గా అది ఆ వైబ్రేషన్ పనిచేసి ఇవాళ ఇంతమందిని కదిలిస్తుంటే, అందులో మన ప్రసన్న గారి ఊర్లో, అతని ఊర్లో బ్యానర్స్ కట్టేసి ఆ 30 ఏళ్ల బట్టి ఎవడో బ్లాక్ అమ్ముతారేంటండి. 30 ఏళ్ల బట్టి బ్లాక్ అమ్మేవాడు అనుభవం ఎలా ఉంటుంది అసలు? అతని పేరు కనుక్కోండి అని అదే చెప్పాను. అసలు ఆ పేరు ఎలా ఉంటుంది? అతను ఫోన్ చేసి మాట్లాడేట, ఆ థియేటర్లో అప్పుడు అమ్మారట బ్లాక్, నువ్వే కావాలి. ఆ థియేటర్ ఏదో కొంచెం అనామకం. ఇప్పుడు మళ్ళీ ఈ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు అమ్ముతున్నట్ట బ్లాక్. ఆ పేరేంటో కనుక్కో. 30 ఏళ్ల బ్లాక్ మీద బతికినవాడు అంటే ప్రీమియం సినిమాల మీదే బతికినవాడు. అంటే వాడికి పల్స్ చెప్పేయగలడు అనమాట. అంటే బ్లాక్ మీద బతికానంటే అసలు ఎప్పుడో బ్లాక్ ఒకసారి వింటాం, 2 సార్లు వింటాం. బ్లాక్ మీదే బతికినవాడు 30 ఏళ్ళు. వాడు అనుభవం చూడండి. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఈ సినిమా చూపిస్తా బావా. వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. అతన్ని సినిమాల్లో నేను కొట్టినట్టు నిర్జీవితంలో మా అబ్బాయిని కూడా కొట్టలే నేను అసలు. అలా కొట్టండి అనేవాడు. ఓహో, ఇంట్లో బాగా కొట్టక ఇలా సినిమాల్లోకి వచ్చాడేమో అనుకొని బాగా కొట్టాను. ఇప్పుడు జనం బాగా కొడుతున్నారు చప్పట్లు. హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అనుకున్న దానికంటే చాలా పెద్ద హిట్ చేశారు సినిమా. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు. మొదటిగా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. త్రినాథ్ గారు సినిమా చేసేటప్పుడు సినిమా పట్ల ప్యాషన్, కానీ ఆయన కథ చెప్పినప్పుడు సినిమా కనిపిస్తుంది.
సినిమా పట్ల ప్యాషన్ కానీ, ఒక సీన్ మీద ఉన్న గ్రిప్ కానీ, ఒక సీన్ తీసేటప్పుడు వెనకాల ఏ మ్యూజిక్ రావాలి ఆయన మైండ్లో ముందే ఉంటుందండి. ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్తో ముందే చేయించుకొని తర్వాత సీన్ చేస్తారు. సో అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ అయినా మా డైలాగ్ రైటర్ ప్రసన్న తన పెన్ను పట్టు నాకు ఎప్పుడు చెప్తుండేవాడు. స్క్రిప్ట్ అవుతున్నప్పుడు కూడా, స్క్రిప్ట్ వర్క్ అయ్యేటప్పుడు అప్పుడు రాత్రి 1 గంటలకు పోయి డైలాగులు చెప్తుండేవాడు. ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ నాకు 2-3 రోజులు పోయేది కాదు. అందరికీ కనిపించి ప్రతి ఒక్కరు చెప్పేవాడిని, ఈ డైలాగ్ ఉంది సినిమాలో, ఈ డైలాగ్ ఉంది మా సినిమాలో అని చెప్పి. అలాంటి డైలాగ్ రైటర్ అయినా ఇంకా మా ప్రొడ్యూసర్స్ మా బెక్కం వేణుగోపాల్ గారు, రాజుబాయి గారు, రూపేష్ గారు, అంజిరెడ్డి గారు ఒక మంచి సినిమా చేద్దామని చెప్పి నలుగురు ఒక దగ్గరికి వచ్చారండి. వాళ్ళకి డబ్బులు ఇవి అవి కంటే సినిమా ముఖ్యం. ఒక మంచి సినిమా చేయాలి. ఒకవేళ షూట్ చేసినప్పుడు ఒకరు ఈరోజు సరిగ్గా బాగా రాలేదు అంటే ఏం పర్లేదు, మళ్ళీ రీషూట్ చేసుకుందాం. సినిమా బాగా రావడం ఇంపార్టెంట్. ఒకవేళ లేదు ఈ సీన్ బాగాలేదు, సరే రేపు షూటింగ్ ఆపండి, బాగా రాయండి, ఎల్లుండి చేసుకుందాం, పర్లేదు. అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు దొరకరేమో, రేర్గా దొరుకుతూ ఉంటారు. ఈ సినిమాకి నేను హీరో అంటారు, కానీ నా ఉద్దేశాలు మాత్రం రావు రమేష్ గారు హీరో అండి సినిమాకి. లేదు సార్, ఇప్పుడు నా రోల్ నేను కాకుండా చేయడానికి ఆల్టర్నేటివ్ దొరకచ్చేమో, కానీ ఆ రోల్ ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇంపాసిబుల్. ఇంకెవరిని పెట్టినా సరే రోల్ పోతుంది. సో నా వరకు ఈ సినిమాకి రావు రమేష్ గారు హీరో అండి. సో క్యాస్టింగ్ పోసాని గారు కానీ, ప్రవీణ్ కానీ, కృష్ణ భగవాన్ గారు, చంటి, తర్వాత జబర్దస్త్ బ్యాచ్ అంతా ఉన్నారు, శకలక్ శంకర్, రామ్ ప్రసాద్. వీళ్ళలో క్యాస్టింగ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయారండి. సో అది కూడా మా సినిమాకి చాలా హెల్ప్ అయింది. అండ్ చివరిగా మా కెమెరామెన్ శ్రీరామ్ గురించి చెప్పాలి. మా సినిమా కానీ సినిమాల యాక్టర్స్ కానీ అంత అందంగా కనిపించి, అంత రిచ్గా, అంత పెద్దగా కనబడడానికి ముఖ్య కారణం ఆయనే అండి. ఆయన షూటింగ్ చేసేంతసేపు కూడా ఆయన కెమెరాతో షూట్ చేస్తుంటే అద్భుతంగా కనిపించింది. ఆయన డిఐ చేసిన తర్వాత చూస్తే ఇంకా అసలు నమ్మలేకపోయాను, ఏంటి ఎంత బాగుందని చెప్పి. సో నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్లో ఆయన తిరిగి ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోతారు ఆయన. సో ఐ వాంట్ థ్యాంక్ యూ లాట్. నన్ను కూడా చాలా అందంగా చూపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న ప్రతి హీరో స్టార్ హీరోలు అవుతారు. మా రాజ్ తరుణ్కి అది ఉంది. సీన్ కానీ కథనం కానీ బాగా జడ్జ్ చేస్తాడు. ఈ చిన్న వయసులోనే చాలా డీప్గా ఆలోచిస్తాడు. ఎంత పెద్ద బ్రెయిన్ ఉందనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ నాలెడ్జ్ రాజ్ తరుణ్కి లాంగ్ కెరీర్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నా.